పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో. అద్భుత ప్రతిభకు అద్దం పడుతూ మినియేచర్స్ రూపొందిస్తున్నారు తూర్పుగోదావరికి చెందిన స్వర్ణకర్లు. కళ్లు చెదిరే కళాఖండాలతో ఔరా అనిపించి రికార్డుల మీద రికార్డులు బదులు కొడుతోన్న కళాకారులపై స్పెషల్ ఫోకస్. కేడీఎం దెబ్బకు స్వర్ణకర్ల జీవితాలు కుదేలైనా వారిలో ప్రతిభ మాత్రం నానాటికి సానబడుతూనే ఉంది. సృజనాత్మకత ఉంటే అద్భుతాలు ఆవిష్కరించవచ్చని నిరూపిస్తున్నారు మినియేచర్ కళాకారులు. పెద్ద పెద్ద ఆకృతుల రూపాల్ని భూతద్దంలో చూపేంత చిన్నవిగా తీర్చిదిద్దే ప్రతిభ తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కళాకారుడు బ్రహ్మాజీ సొంతం. ఎంత పెద్ద వస్తువైనా సూక్ష్మంగా చూపడం ఇతని హాబీ. ఇందులో నుంచే అద్భుతాలు పుట్టుకొస్తున్నాయి. గతంలో తక్కువ బంగారంతో సీలింగ్ ఫ్యాన్, నూలు వడికే రాట్నం తయారు చేసి లిమ్కా రికార్డులోకి ఎక్కాడు. లిమ్కా బుక్ అవార్డు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు గిన్నిస్ కోసం వినూత్నంగా ఆలోచించాడు. అందులో నుంచి పుట్టుకొచ్చిందే అత్యంత సూక్ష్మ శివాలయం. భూతద్దంలో మాత్రమే స్పష్టంగా చూడగలిగే ఈ బంగారు ఆలయాన్ని తయారు చేయడానికి బ్రహ్మాజీ చాలా కష్టపడ్డాడు. దాని ఫలితం ఇది. నేను ఈ స్మాల్ ఐటమ్స్ ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కళాకారుల జయంతో ఇలా స్మాల్ ఐటమ్స్ అన్ని తయారు చేస్తున్నాను. శివరాత్రి సందర్భంగా వెండి శివాలయాన్ని తయారు చేశాను. దాని బరువు వచ్చేసి 2 గ్రాములండి. మొత్తం వెండి, దాంట్లో 200 మిల్లీగ్రాములు బంగారం కూడా వాడాను. అందులో ధ్వజస్తంభం ఒకటి 200 మిల్లీగ్రాములు తయారు చేశాను. నంది ఒకటి 70 మిల్లీగ్రాములు తయారు చేశాను. గంట వచ్చి 50 మిల్లీగ్రాములు తయారు చేశాను. మందిరం లోపల శివలింగాన్ని వచ్చి 5 మిల్లీగ్రాములు తయారు చేశాను. గంట కూడా సేమ్ ఆలయంలో గంటలాగా మూమెంట్ ఉంటుంది. శివలింగానికి కూడా బొట్టది కూడా పెట్టాను. చిన్న శివలింగానికి, నందికి కూడా బొట్టు పెట్టాను. ఈ చిన్న చిన్న ఐటమ్ ద్వారా గిన్నిస్ బుక్ లేఖలను జయంతో ఇవన్నీ తయారు చేస్తున్నాను. బ్రహ్మాజీ చేస్తున్న ప్రయోగాలు సాటి స్వర్ణకర్లకు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. కేడీఎం మాయాజాలం, కార్పొరేట్ దెబ్బకు కుదేలైన జీవితాల్ని అనుభవిస్తున్న మినియేచర్స్ తో టాలెంట్ ను జనం ముందుంచుతున్నారు. బ్రహ్మాజీ చిన్న చిన్న ఐటమ్ చేయడం వల్ల ఎంతో గుర్తింపు వచ్చిందండి. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. దానికి న్యూస్ వారు, న్యూస్ ఛానల్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఇంకా బ్రహ్మాజీని గిన్నిస్ బుక్లో ఎక్కేలాగా సపోర్ట్ చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏంటంటే చిన్న చిన్న వస్తువులు తయారు చేయడం అతను కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎక్కువ బాగానే. ఈయన ఏంటంటే ఈ టెంపుల్ చేయడం వల్ల ఒక గిన్నిస్ రికార్డ్ సాధించాలని కోరికతో ఇలాంటి చిన్న ఐటమ్స్ అనేవి చేస్తున్నాడు. మీడియా అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి బాగా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి మినియేచర్స్ తో అద్భుతాలు చేస్తున్న బ్రహ్మాజీ తన పనితనం ప్రపంచానికి చాటాలని భావిస్తున్నాడు. అందుకోసమే www.brahmajiminiatures.com పేరుతో ఓ వెబ్సైట్ లో సూక్ష్మ వస్తువుల్ని ప్రదర్శిస్తున్నాడు. భానుడి